వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. అంతర్జాతీయ ఇంధన రంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బకైతే పరిస్థితులు చాలా జటిలంగా మారాయి. అయినా కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్పై కేంద్ర ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్ చెప్తోంది. సో పార్లమెంటులో కూడా ఇప్పటికే ఒక కీలక ప్రకటన కూడా చేసింది. దీంతో అటు వాహనదారులకు, ఇటు ఎల్పిజి సిలిండర్ వినియోగదారులకు కూడా ఊరట లభించనుంది. ప్రస్తుత ప్రపంచ ఇంధన చరిత్రలో ఇది అత్యంత క్లిష్టమైన సమయం అని లోక్సభలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల తీవ్రతను కూడా తెలియజేస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఘర్షణల వల్ల ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మార్గం దాదాపు మూతపడింది. ప్రపంచవ్యాప్త ముడి చమురు, సహజ వాయువు, ఎల్పిజి సరఫరాలో 20% వాటా ఈ మార్గం నుంచి కూడా సాగుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా భారత్కు ఇంధన కొరత రాకుండా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోందని మంత్రి భరోసా ఇచ్చారు. భారతదేశంలో పెట్రోల్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భారత్ తన ఇంధన అవసరాల కోసం పూర్తిగా సురక్షితంగా ఉందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని మంత్రుల సమావేశంలో దేశీయ ఇంధన భద్రత, అలాగే విదేశాల్లోని భారతీయుల రక్షణ గురించి కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. ఇప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇరాన్, సౌదీ, ఇతర ప్రాంతాల మధ్య ఉద్రిక్తత ఉంది. ఇక్కడి సముద్ర మార్గాల ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో ఎక్కువ రవాణా అవుతుంది. ఒకవేళ సమస్య వచ్చి సరఫరా నిలిచిపోయినా భారతదేశం పెద్ద ఇబ్బందికి లోనవుతుందన్న భయం కూడా వెంటాడుతోంది. అయితే ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకొని ముందుగానే చర్యలు తీసుకుంది. ఇప్పుడు భారత్ సుమారు 40 దేశాల నుంచి కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఒక ప్రాంతం మీద ఆధారపడడం కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి. కానీ ఇప్పుడు సరఫరా చాలా దేశాల నుంచి కూడా ఉన్నందువలన ఇబ్బంది లేదని కూడా తెలుస్తోంది. ఇక దేశంలో ఇంధన నిల్వలు బలంగా ఉన్నాయి కనుక వివిధ ప్రాంతాలలో ఇంధనాన్ని కూడా భద్రపరిచారు. ఇప్పటి స్థితిలో ఇది కొన్ని వారాల పాటు దేశంలో ఇంధన అవసరాలను తీర్చగలదని తెలుస్తోంది. భారతదేశంలో రోజుకు సుమారు 55 లక్షల బ్యారెళ్ల చమురు అవసరం ఉంటుంది. ఇలాంటి పెద్ద డిమాండ్ ఉన్నప్పటికీ కూడా సరఫరా నిలకడగా ఉంది. ఇంధన సంస్థలు వివిధ దేశాల నుంచి ముందుగా సరఫరాను బుక్ చేసుకున్నాయి. ఎల్పిజి వంటి గృహ ఇంధనాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ రిఫైనరీలు కూడా ఉత్పత్తిని గృహ వినియోగానికి కేటాయించడంతో సమస్యలు తగ్గే పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీన్ని నిశితంగా గమనిస్తూ సరఫరా నిలకడగా కొనసాగిస్తుందని కూడా ప్రకటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే పెట్రోల్ లేదంటే ఇతర ఇంధనాల కోసం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ పరిస్థితులు, భద్రతా చర్యలు, వివిధ దేశాల నుంచి ఇంధన దిగుమతులు, దేశీయ నిల్వలు అన్ని బలంగా ఉండడంతో భారతదేశం ఇంధనంలో పూర్తిగా సురక్షితం అని చెప్పి కేంద్రం చెప్పిన మాటలను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు.